అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 10వ భాగం. సమీక్ష ప్రవల్లిక తన స్నేహితులందరితో కలిసి ఊటీ ట్రిప్పుకి వెళ్ళారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న శశి జాస్మిన్ని ప్రపోజ్ చేశాడు. ఎవరో కాలేజీ విద్యార్థి ప్రేమ విఫలమైందని కొండ మీద నుండి దూకి చనిపోవటంతో అతని తల్లి పడే క్షోభని చూసి ప్రవల్లిక తన తల్లిని గుర్తు చేసుకుని చదువు మీద దృష్టిని పెట్టి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. ఒక ప్రయాణం కొంతమందికి కొన్ని నేర్పిస్తుంది. ఈ ప్రయాణం ప్రవల్లికకి జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేలా చేసింది. అందరు స్నేహితులు వారం రోజులు సంతోషంగా గడిపాక హైదరాబాద్ తిరిగొచ్చేశారు. సమీక్ష తల్లిని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఎప్పుడూ లేదు. ఇంటికి చేరుకోవటంతోనే రాధికని గట్టిగా హత్తుకొని అక్కడ చేసిన అల్లరి, జరిగిన విషయాలు, చూసిన దృశ్యాలు అన్నీ ఒక్కోటి పూసగుచ్చినట్టు చెప్పింది. తనక్క సుగంధి కోసం రకరకాల గాజులు, చెవురింగులు, ఆమెకి నచ్చేటువంటి ఆధునికంగా మెరిసిపోయే పట్టీలు, రకరకాల బహుమతులు తీసుకొచ్చింది సమీక్ష. తల్లిదండ్రుల కోసం తీసుకొచ్చిన స్వెటర్స్ని చేతికందించి తన గదిలోకి వెళ్ళగానే విశాల్ నుండి ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనని మొబైల్ చూసుకుంది. ఆ రోజే కాదు, ట్రిప్పుకి వెళ్ళిన దగ్గర నుండి ఆ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి అతని లాస్ట్ సీన్ టైం చూడాలి అనుకుంది. కానీ ఆన్లైన్లోనే ఉండటంతో హాయ్, నేను ఇంటికి వచ్చేశాను అంటూ మెసేజ్ చేసింది సమీక్ష. తను పంపించడం పూర్తయ్యేసరికి విశాల్ ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు. అతని కోసం తెచ్చిన బహుమతిని షెల్ఫ్లో పెట్టి డైరీలో ట్రిప్పుకి వెళ్ళిన దగ్గర నుండి విశాల్ని ఎంతగా మిస్ అయిందో ప్రతి క్షణాన్ని, ప్రతి భావాన్ని రాసుకుని దిండు కింద పెట్టుకొని నిద్రపోయింది. ఉదయం నిద్ర లేచాక విశాల్ ఏదైనా మెసేజ్ చేశాడేమోనని మొబైల్ చూసుకుంది సమీక్ష. అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. రిప్లై ఇస్తే ఏమైంది, అంత పొగరెందుకు, ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని తనలో తానే తిట్టుకొని రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనసు స్థిమితంగా అనిపించకపోవటంతో మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. అతను మెసేజ్ చూసుకుని కూడా కావాలనే సమాధానం ఇవ్వట్లేదని అర్థమయ్యాక వెంటనే ఫోన్ చేసింది సమీక్ష. అతను కాల్ అటెండ్ చేయలేదు. గతంలో పదే పదే కాల్ చేయటంతో అతను తిట్టిన సందర్భం గుర్తొచ్చి చిరాగ్గా అనిపించి మొబైల్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసింది. ప్రవల్లిక అప్పుడే కాలేజ్కి వచ్చింది. తన పక్కన కూర్చుంటూనే, సమ్మీ, నీకు తెలుసా, ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ అయింది. వచ్చే వారం నుండే మొదలవుతున్నాయి. ఈసారి బాగా చదవాలి అని ప్రవల్లిక చెప్తూనే సిలబస్ కాపీని ఆమెతో పాటు పంచుకుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక మొబైల్ ఆన్ చేసింది సమీక్ష. అప్పటి వరకు కూడా విశాల్ నుండి ఎలాంటి రిప్లై లేదు. నువ్వు మారిపోయావు విశాల్, నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఆఫ్లైన్లో ఉన్నా సరే మెసేజ్ చేసింది. ఓ గంట తర్వాత విశాల్ నుండి సమాధానం వచ్చింది. అలాంటిదేమీ లేదే. అది చూడగానే చిర్రెత్తుకొచ్చింది సమీక్షకి. ఎందుకిలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఇదివరకు ఇలా లేవు అని కోపంగా మెసేజ్ పంపించింది. నేను చాలాసార్లు చెప్పాను, నాకంటూ పర్సనల్ వర్క్ ఉంటుంది. నువ్వు నాకు ఫ్రెండ్వి మాత్రమే. అంత మాత్రాన 24 గంటలు నీతో మాట్లాడాలని లేదు. ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరము లేదు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటం మానే. విశాల్ పంపించిన మెసేజ్లోనే కోపం కనపడగానే ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మళ్ళీ మెసేజ్ చేసే వరకు తిరిగి మెసేజ్ చేయకూడదు అనుకుంది. ఆ బాధ నుండి బయటపడటానికి అన్నట్టు ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఎగ్జామ్స్ హడావుడిలో చదువుకుంటూ విశాల్ సంగతి కొన్ని రోజులు మర్చిపోయింది సమీక్ష. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తుంది. మళ్ళీ చదవటం మొదలు పెడుతోంది. ఓ రోజు హాయ్ అంటూ విశాల్ నుండి మెసేజ్ వచ్చింది. అన్ని రోజులు ఉన్న కోపాన్నంతా మర్చిపోయి మరు నిమిషమే హాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు అడిగాడు విశాల్. బాగా రాస్తున్నాను, చదువుకోవటంతోనే టైం సరిపోతుంది అని సమాధానమిచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. అదే కృష్ణ నుండొచ్చిన చివరి మెసేజ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ప్రవల్లిక క్లాస్ టాపర్గా నిలిచింది. అదే పట్టుదలతో సెమ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది ప్రవల్లిక. 2 నెలలు గడిచింది. సెమ్ ఎగ్జామ్స్ కూడా అయిపోవస్తున్నాయి. ఎన్ని రోజుల్లో సమీక్ష విశాల్కి ఫోన్ చేయలేదు. విశాల్ కూడా ఆమెతో మాట్లాడలేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాలేజ్కి 2 వారాల పాటు సెలవులిచ్చారు. వల్లి, ఈ 2 వారాలు హాలిడేస్ ఎక్కడికైనా వెళ్తావా అడిగింది సమీక్ష. అది ఎక్కడికి వెళ్ళను, అమ్మకి తోడుగా ఉంటాను, పనిలో సహాయం చేస్తాను
అని చెప్పింది ప్రవల్లిక. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఎన్ని మార్క్స్ వస్తాయనుకుంటున్నావు? సమీక్ష అడగగానే, నిజంగా ఈసారి చాలా కష్టపడి చదివాను. చాలా బాగా రాశాను. డిస్టింక్షన్ వస్తుందేమో. ప్రవల్లిక నవ్వుతూ సమాధానం చెప్పేసరికి ఆమెలో వచ్చిన మార్పుకి సమీక్ష సంతోషించింది. రేవంత్ డిశ్చార్జ్ అయిన తర్వాత మైథిలి, రేవంత్, విశాల్ ముగ్గురు కాలేజీలో సరదాగా గడుపుతున్నారు. మైథిలికి, రేవంత్కి కూడా సాన్నిహిత్యం బాగా పెరిగింది. వారికి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. మినిస్టర్ కొడుకు సతీష్ని కాలేజ్ నుండి సస్పెండ్ చేశారు. అతనికి సహాయం చేసిన అమ్మాయికి మాత్రం వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. శ్యామ్ది కూడా అదే పరిస్థితి. సతీష్తో పాటు సస్పెన్షన్లో ఉన్నాడు. వీరికి కూడా 2 వారాల పాటు సెలవులు రావటంతో, మైథిలి, మా ఊరు రావచ్చు కదా, మా కజిన్ పెళ్ళుంది. అది విలేజ్ కదా, చాలా సందడిగా జరుగుతుంది. నీకు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఏమంటావ్? అడిగాడు రేవంత్. కాసేపు తటపటాయించింది మైథిలి. ఆ తర్వాత ఎంతో ప్రతిమాలిన తర్వాత సరే అంటూ ఒప్పుకొని, మనతో పాటు సమీక్షని తీసుకెళ్దామా? అడిగింది మైథిలి. కోర్స్, తను మన ఫ్రెండే, తీసుకెళ్దాం. ఇప్పుడే ఫోన్ చెయ్యి, వెంటనే చెప్తాను అని రేవంత్ అనగానే మైథిలి వెంటనే సమీక్షకి ఫోన్ చేసింది. సారీ బేబీ, నేను రాలేను. ఆ 2 రోజే నేను పెళ్ళికి వెళ్ళాలి. చాలా దగ్గర వాళ్ళు. మా మేనత్త కొడుకు పెళ్ళి, చాలా సొంతం అని సమీక్ష చెప్పేసరికి చేసేదేమీ లేక సరే అంటూ కాల్ కట్ చేసింది మైథిలి. మధ్య మధ్యలో సమీక్షకి విషయాలు గుర్తొస్తూనే ఉన్నాడు. కానీ అతను మాట్లాడితే కానీ మాట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకొని మొండిగా అతనికి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చెయ్యట్లేదు. సమీక్ష నిద్రలో ఉండగా పక్షుల కువ్వకువ్వలు ఏదో మధురమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి చూసింది. చుట్టూ వాతావరణం అంతా కొత్తగా ఉండేసరికి తన మేనత్త ఇంటికొచ్చిందని అప్పుడు గుర్తొచ్చింది. మొబైల్లో టైం చూసింది. 8 అవుతుంది. ఇంతగా నిద్ర పట్టేసిందేంటి? ఎక్కడికొచ్చినా మొద్దు నిద్రేనా? ఇదేంటి పెళ్ళిళ్ళులా లేదు అనుకుంటూ బయటకొచ్చి చూసింది సమీక్ష. ఎవ్వరూ కనిపించలేదు. తన తల్లి కోసం వంటగది వైపు వెళ్ళగానే అక్కడ తన మేనత్త పద్మ కనిపించింది. అత్తమ్మ, అందరూ ఎక్కడికి వెళ్ళారు? అడిగింది సమీక్ష. పద్మ వెనక్కి తిరిగి సమీక్షని చూసి, ఇప్పటికి లేచావా? అందరూ గుడికి వెళ్ళారు. నిన్నొచ్చి లేపుదామంటే చాలా అలసిపోయున్నావు. ఎందుకులే లేపటమని వాళ్లే వెళ్ళిపోయారు. పెళ్లికి ముందు చేయాల్సినవి ఉన్నాయి కదా అని గారెలు వేస్తూ చిరుమందహాసంతో చెప్పింది పద్మ. అయ్యో అత్తమ్మ, నన్ను లేపాల్సింది, నేను వెళ్ళేదాన్ని అని అలిగినట్టుగా అంది సమీక్ష. ఇప్పుడైనా పర్వాలేదు, సంతోష్కి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్తాడు, రెడీ అవ్వు అని పద్మ చెప్పగానే వెంటనే లోపలికి వెళ్ళింది సమీక్ష. నాన్న తరపు బంధువుల్లో సమీక్షకి మేనత్త పద్మ అంటే చాలా ఇష్టం. ఆమె కొడుకు సంతోష్ సమీక్ష కంటే 6 సంవత్సరాల పెద్దవాడు. చిన్న వయసులోనే పద్మ భర్తని పోగొట్టుకోవటం వల్ల తమ్ముడు ప్రకాష్ సహాయంతో సంతోష్ని ఒంటరిగానే పెంచింది. మంచి సంబంధం రావటంతో వెంటనే సంతోష్కి పెళ్లి చెయ్యాలి అనుకుంది. అత్తమ్మ, నువ్వెందుకు రావట్లేదు? లంగా ఓణీలో ఉన్న సమీక్ష ఓణీని సర్దుకుంటూ పద్మని అడిగింది. ఇది బావుంది. అందరం పల్లకీలో కూర్చుంటే మోసేవాళ్ళెవరు? గుళ్ళో జరిగేది పూజలు మాత్రమే. నేను ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని పద్మ చెప్తూ ఉండగా సంతోష్ ఇంటికి చేరుకున్నాడు. సంతోష్ సమీక్షని ఎప్పుడూ చిన్నపిల్లలానే చూస్తూ ఉంటాడు. ఆమెను ఏడిపించటమన్నా ఆడిపించటమన్నా చాలా ఇష్టం. నచ్చినవన్నీ కొనిస్తాడు. కానీ సుగంధికి సంతోష్కి ఒక్క నిమిషం కూడా పడదు. ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారు. లెగిసావా చిన్నమ్మి? మేమందరం వెళ్ళేటప్పుడే పిలుద్దామనుకున్నాను. మత్తుగా నిద్రపోయున్నావు. లేపటం ఎందుకని లేపలేదు. పద పద వెళ్దాం. లోపలికొస్తూనే సమీక్షని చూస్తూ అన్నాడు సంతోష్. నేనొప్పుకోను. జరగబోయేది నీ పెళ్ళి. నేను లేకుండా ఇవన్నీ ఎలా చేద్దామనుకున్నావు? నేను క్షమించను. నన్ను తీసుకెళ్ళు, మళ్ళీ మొదట్నుంచి చెయ్యి అని మొండితనాన్ని నటిస్తూ సరదాగా అంది సమీక్ష. వెళ్ళాక మళ్ళీ చేయమని పూజారి గారిని అడుగుదాం, సరేనా? రేపు పెళ్ళికి నేనే తొందరగా లెగిసి నేను లేపుతాను. నన్ను క్షమించేసేయ్ అని సరదాగా నవ్వేశాడు సంతోష్. సరే సరే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు పెళ్లి కొడుకువి కాబట్టి అని క్షమిస్తున్నట్టు ఫోజ్ పెట్టి నవ్వేసింది సమీక్ష. ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు. పెళ్లికి ముందు చేయాల్సిన పనులన్నీ సాగుతున్నాయి.
ఇల్లంతా సందడిగా మారిపోయింది. రంగురంగుల పూలతో, అలంకరణలతో, మామిడాకుల తోరణాలతో, గంధం వాసనతో, ఆడపిల్లల నవ్వులతో ఇల్లంతా సందడిగా ఉంది. ఊర్లోనే పెళ్లి కాబట్టి విడిదింట్లోకి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. సమీక్ష సంతోష్ దగ్గరకొచ్చి, బావా బావా, పెళ్లి కూతుర్ని నాకు పరిచయమే చేయలేదు. ఈరోజు సాయంత్రం ఎవ్వరికీ తెలియకుండా వెళ్దామా అని కన్నగీటుతూ అడిగింది. అమ్మకి తెలిసిందంటే రేపు కాదు, నా పెళ్ళి ఇప్పుడే చేస్తుంది. అయినా నీకు భయమేంటి? చిన్నపిల్లవా, వెళ్ళి పరిచయం చేసుకో అని నవ్వుతూ అన్నాడు సంతోష్. సమీక్ష కాసేపు ఆలోచించి, ఏం పర్వాలేదు, రేపొస్తుందిగా, మండపంలో నువ్వే పరిచయం చెయ్యి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీక్ష. మరుసటి రోజే పెళ్ళి. ఇల్లంతా నిశ్శబ్దంగా మారి సందడంతా మండపంలో మొదలైంది. ప్రకాష్, రాధిక దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉండగా పెళ్లి కూతురు తండ్రి నిశ్శబ్దంగా వచ్చి మండపంలో నిల్చున్నాడు. ఏమైందండి అలా ఉన్నారు? నిన్న బంగారపు గొలుసు పంపించాము, అమ్మాయి డిజైన్ నచ్చలేదని చెప్పింది, అందుకుగాని అలిగిందా అని నవ్వుతూ అన్నాడు సంతోష్. పెళ్లి కూతురు తండ్రి మొహంలో ఎలాంటి మార్పు లేకపోవటంతో, చెప్పండి ఏమైంది అని భయంగా అడిగింది పద్మ. నన్ను క్షమించండి, అమ్మాయి అమ్మాయి వేరే వాడితో అని కన్నీళ్లు పెట్టుకునేసరికి ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. పద్మ నిలువల్ల కుప్పకూలిపోయింది. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నీ కూతురు, ఊర్లో అందరూ ఏమనుకుంటారు అని ఏడుస్తూనే ఉంది పద్మ. కూతురు ఎవరితోనో వెళ్ళిపోయినందుకు బాధపడుతున్న ఆ తండ్రికి పద్మ అనే మాటలు రంపపు కోతలా అనిపించాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో తలదించుకుని కుమిలిపోతూ ఉన్నాడు. ప్రకాష్కి తన అక్కని చూసి బాధగా అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ పరిస్థితిని ఎలా చక్కపెట్టాలో అర్థం కాక పందిట్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేసి అయ్యగారిని మాత్రమే కూర్చోపెట్టి, అక్క నువ్వేం భయపడకు, నా ఇంటి ఆడపిల్లని నీకు కోడలుగా ఇస్తాను అని పద్మ చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు ప్రకాష్. అది వినగానే ఒక్కసారిగా రాధిక షాక్ అయింది. పద్మ తన తమ్ముడి చేతులు పట్టుకొని, ఆ ఒక్క పని చేసిపెట్టు, వాడు నా కొడుకు కాదు, నీ కొడుకు, ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాడు అని కన్నీళ్లు కార్చింది. ప్రకాష్ సమీక్ష వైపు తిరిగి, ఎప్పుడు నిన్నేమీ అడగలేదు, మీ మేనత్తంటే నీకు చాలా ఇష్టం కదూ, బావని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే సమీక్ష బిత్తరపోయి చూసింది. మనసులో విషయాలు గుర్తురాగానే అతనితో ఊహించుకున్న జీవితమంతా చల్లా చెదురైనట్టు అనిపించింది. ఓవైపు కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. తన పరిస్థితిని అర్థం చేసుకున్న సంతోష్, ఏం మాట్లాడుతున్నారు మావయ్య, తను చిన్నపిల్ల, ఎప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు, వరుసకి మరదలేనా చెల్లెల్లా చూసుకున్నాను అంటూ పెళ్లిపీటల మీద నుండి లేవబోయాడు. ప్రకాష్ లెగద్దు అన్నట్టు చెయ్యెత్తి సైగ చేసి, ఆ ఇంటికి కోడలుగా సమీక్ష అయితేనే పరిస్థితంతా అర్థం చేసుకుంటుంది, చిన్నప్పటి నుండి కలుసున్న వాళ్ళు ఎంతమంది పెళ్లి చేసుకోవట్లేదు అని ప్రకాష్ సంతోష్ని, సమీక్షని ఒప్పించబోతూ ఉండగా సమీక్ష ఓ అడుగు ముందుకు వేసి, బావని నేను పెళ్లి చేసుకుంటాను, నేను మీ కూతుర్నే నాన్నా, మీరు మాట తప్పాల్సిన అవసరం లేదు, మీ ఇంటి ఆడపిల్లే ఆ ఇంటికి కోడలుగా వెళ్తుంది అని తండ్రి వైపు చూస్తూ చెప్పింది సుగంధి. సమీక్ష అక్క అంటూ సుగంధి వైపు వెళ్ళింది. కళ్ళతోనే ఏం పర్వాలేదు అన్నట్టు ధైర్యం చెప్పి సంతోష్ వైపు చూసింది సుగంధి. సంతోష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నిస్సహాయంగా పడున్న తల్లిని చూసి బాధపట్టలేక సుగంధితో పెళ్లికి ఒప్పుకున్నాడు సంతోష్. అనుకున్న పెళ్లి మండపంలోనే ముహూర్త సమయం అయిపోయినా సుగంధి సంతోష్ల పెళ్లి జరిగిపోయింది. గదిలో ఒంటరిగా కూర్చునుంది సుగంధి. సమీక్ష ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క ఇదంతా ఎందుకు చేశావు? నీకు బావకి ఒక్క నిమిషం పడదు, నాకు తెలుసు, కల్లో కూడా నువ్వు బావని మెచ్చుకోలేదు, అలాంటిది ఇప్పుడు అని బాధపడుతూ ఉంటే ఆమె మాటల్ని మధ్యలోనే ఆపి, ఇదంతా నీకోసమే, నీ మనసులో ఏముందో నాకు తెలీదా, నేను నీకు అక్కని, నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని సమీక్షని కౌగిలించుకుంది సుగంధి. అక్క, బావ మంచోడక్క, నిన్ను బాగా చూసుకుంటాడు, ఒక్క అవకాశం ఇవ్వు, ఇష్టపడటానికి ప్రయత్నించు అని సుగంధితో చెప్పి గది నుండి బయటకొచ్చి
సంతోష్ కోసం ఇల్లంతా వెతికింది సమీక్ష. ఎక్కడా కనిపించలేదు. ఇంటి వెనకాల పెరట్లో బావి వెనకాల కూర్చొనున్నాడు సంతోష్. బావా, మనం అనుకున్నామని అన్నీ జరగవు. అక్క నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో చేసుకుందో నీకు తెలుసు. అక్కని బాధ పెట్టకు, అక్కంటే నాకు చాలా ఇష్టం అంటూ సంతోష్ని పట్టుకుని ఏడ్చేసింది సమీక్ష. మరో గదిలో ఉన్న రాధిక తన కూతురి పెళ్ళవ్వటాన్ని, తన్ని విడిచిపెట్టి వెళ్ళటాన్ని జీర్ణించుకోలేకపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ప్రకాష్ లోపలికొచ్చాడు. నువ్వేం భయపడకు. కావాలంటే కొన్ని రోజులు ఆ అబ్బాయిని అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం. అక్కడే ఉంటారు. సుగంధికి నచ్చినప్పుడే ఇద్దరు ఇక్కడికొస్తారు అంటూ ఆమెకి ధైర్యాన్నిచ్చాడు ప్రకాష్. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.